స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లో మీరు 'స్కంద' చేసి వచ్చారు. అప్పుడు నేను అక్కడ చూస్తే మజిల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు దాంట్లో. చాలా షార్ట్ గ్యాప్‌లో. నేను చూడగానే షాక్. యాన ఎలాగా ఇంత తొందరగా దానికి ఏం చేశారు? అంత హార్డ్ వర్క్ ఏం చేశారు అసలు? అంత సడెన్‌గా మళ్ళీ పాత 'ఇస్మార్ట్ శంకర్' కంటే ఇంకా స్క్వీజ్ అయిపోయి వచ్చారు. ఎలా అలా ఎలా ఎలా కుదిరింది అలా మీకు? బేసిక్లీ క్లైమాక్స్లో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కదా. సో మళ్ళీ క్లైమాక్స్ చెప్పినప్పుడు మళ్ళీ కిక్ వచ్చింది. సో మళ్ళీ ఆ 'ఇస్మార్ట్ శంకర్' క్లైమాక్స్లో ఎలా ఉన్నానో మళ్ళీ అలా వచ్చేద్దాం సినిమాకి. అండ్ ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లెస్ ఏదన్నా కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి. సీజీ వర్క్ బోర్డ్ అంత ఉంది. దాని తర్వాత సంజయ్ దత్ గారి డేట్స్ అవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. 'స్కంద' సెప్టెంబర్ రిలీజు, అక్టోబర్ నవంబర్ 2 months గ్యాప్ ఉంది. అవునవును. సో ఐ థింక్ 'స్కంద' రిలీజ్ అప్పుడు కూడా లేను అనుకుంటా. 2 months ముందర నుంచే స్టార్ట్ చేశా. ఐ వెంట్ టు బాలీలో ఒక ప్లేస్ ఉంటే సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ 15 days 1 month అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని వచ్చా. ఇంకా ప్యూర్లీ దాని మీదే పెట్టారు మొత్తం టైం అంతా ఎవ్రీథింగ్. ఎందుకంటే 'ఇస్మార్ట్ శంకర్' ఏంటంటే యూ హ్యావ్ టు బీ, అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దట్. ఇది సో బల్సిన శంకర్ లాగా కాకుండా 'ఇస్మార్ట్ శంకర్లా ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే దీనికి జస్ట్ 1 month గ్యాప్లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత ఆ లుక్ ఉందన్న 'ఇస్మార్ట్ శంకర్' డబుల్ 'ఇస్మార్ట్'కి. సో డెడికేషన్ మాత్రం కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు. ఇట్స్ నాట్ హెల్దీ, బట్ కొన్నిసార్లు తప్పదు చేయాలి కాబట్టి. సో 86 to 68 మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు ఒక మాట చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశిస్తూ, ఈ సినిమా బిర్యానీ లాంటిది ఇలా అని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అక్కడ ఏదో చెప్పలేకపోయారన్న, అంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఒక మంచి వర్డ్స్లో చెప్పాలనుకున్నాను, బట్ మొత్తం ఫిల్టర్ చేసి చెప్తా అన్నారు. ఇప్పుడు చెప్పాలంటే కొంచెం విడదీసి ఏ ఆడియన్కి టార్గెట్ మనం ఎవరో అంటే ఎవరిని బాగా అలరించిపోతున్నాం? ఇప్పుడు ఏం మాట్లాడా నాకు గుర్తులేదు, మాట్లాడే ముందు గుర్తులేదు, మాట్లాడిన తర్వాత కూడా గుర్తున్నాను స్పీచెస్. బట్ బిర్యానీ గురించి ఏంటంటే నాకు అనిపించింది ఇప్పుడు కమర్షియల్ సినిమా అనగానే ఇట్స్ అ మల్టీ జానర్ ఫిల్మ్. అంటే యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఇట్స్ లైక్ అ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో సింగిల్ జానర్ అంటే ఇట్స్ డిఫరెంట్ వే యూ రైట్ ఆఫ్ స్క్రిప్ట్. మల్టీ జానర్ అంటే నువ్వు అసలు మాసెస్ అందరినీ, అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని అన్ని రకాలుగా సాటిస్ఫై చేయాలి. సో ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అందుకనే ఇఫ్ యూ సీ కమర్షియల్ ఫిల్మ్స్ అన్న వెంటనే సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. కానీ క్లిక్ అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోస్ టాప్ ఫిల్మ్స్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారి నుంచి ఇప్పుడు అందరి దాకా ఆల్ దే ఫిల్మ్స్ నువ్వు ఆయన చూసిన వెంటనే ఆయన కమర్షియల్ సినిమాని గుర్తొస్తున్నాను. ఇట్స్ బికాస్ ఆ కైండ్ ఆఫ్ హై కానీ అది కానీ మన సినిమాలో చూస్తున్నప్పుడు వేరే సినిమాలు ఎంజాయ్ చేస్తాం, కానీ నుంచుని అరవాలనే ఫీలింగ్ రాదు, అనే ఫీలింగ్ రాదు. సో అదొక మ్యాజిక్ అది అంతే. సో కమర్షియల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్స్ అనేవాళ్ళు మెజిషియన్స్ లాగా, ఎప్పుడు ఎలా చేస్తుంది. సో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇలా కుకింగ్ ట్రిప్కి, ఫుడ్ ట్రిప్ ఎలా వెళ్తున్నప్పుడు అబ్రాడ్లో వెళ్తే ఎక్కువ ఇండియన్ ఫుడ్ అంత ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి అంత కారంగానే ఉంటుంది కదా అంటారు, టూ మచ్ మసాలా, యూ కాంట్ టేస్ట్ అంటారు. సో అక్కడ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రీడ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఉండదు. కానీ మన టేస్ట్ వేరు. సో ఈవెన్ దో యూ అగ్రీ టు దెమ్, వాళ్ళ పిజ్జాస్ కానీ అవి కానీ అన్నీ బాగున్నా సరే మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ ఏదో బిర్యానీ దానికి వెళ్ళి మళ్ళీ డబుల్ మసాలా అని ఆర్డర్ చేసి తింటాం. దాంట్లో వచ్చి కిక్ వేరు మనకి. సో దట్స్ వాట్ ఐ థాట్. బికాజ్ ఒకరికి నచ్చదు కదా అని చెప్పేసి ఇంకోటి చేయడం, వీళ్ళకి ఇది నచ్చదు కదా అని చేయడం కాదు. సో ఒక కమర్షియల్ ఫిల్మ్ జనరల్లీ అందరికీ నచ్చేది అది. సో దట్స్ వై ద సక్సెస్ రేట్ ఇస్ వెరీ లో. కానీ ఒకసారి క్లిక్ అయితే వచ్చి కిక్ వేరు అని చెప్పేసి. ట్రైలర్ చూసిన తర్వాత కూడా చాలా మంది